పట్నంలో కైలాష్కి చాలా పెద్ద బట్టల దుకాణం ఉంటుంది. తన కుటుంబంలో తన భార్య శాలిని, ఇద్దరు తమ్ముళ్ళు రాహుల్ ఇంకా రంజన్, ఇంకా ఒక చెల్లెలు తానియా ఉంటారు. కాని కైలాష్ అందరికంటే ఎక్కువగా తన పనివాడు కృష్ణాని ప్రేమిస్తాడు. కృష్ణ తనకి నిజాయితీ గల పనివాడు. అతను కృష్ణాని తన తమ్ముడిగా భావిస్తాడు. కృష్ణ తన యజమాని కైలాష్కి ప్రతి పనిలోనూ తోడుగా ఉంటాడు. కాని కైలాష్ ఇద్దరు తమ్ముళ్ళు ఏ పని చెయ్యరు. వాళ్లు రోజంతా కైలాష్ డబ్బుల్ని విచ్చలివిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఒకరోజు కృష్ణ కైలాష్తో ఇలా అంటాడు. చెన్నయ్య గారు, మీరు రాహుల్ బాబుకి రంజిత్ బాబు గారికి నచ్చ చెప్పండి. మీరు రోజంతా కష్టపడే పనిచేస్తున్నారు, కాని వాళ్ళు మీ కష్టాజితాన్ని సులభంగా ఖర్చు చేస్తున్నారు. అరే కృష్ణ, నేను నీకు ఏమని చెప్పాలి? మా అమ్మ చనిపోయేటప్పుడు నా దగ్గర ఒక మాట తీసుకుంది, వాళ్ళని ఏ విధంగానూ కష్టపెట్టకూడదు అని. అందుకని వాళ్ళని నేను ఏమీ అనలేకపోతున్నాను. కానీ అయ్యగారు, ఇలాగైతే మిమ్మల్ని వాళ్ళు నాశనం చేసేస్తారు. లేదు లేదు, నువ్వు అమాయకుడు కృష్ణ. నెమ్మదిగా వాళ్ళిద్దరూ పనిచేయటం నేర్చుకుంటారు. నువ్వేం కంగారు పడకు. సరే, నేను చెప్పే జాగ్రత్తగా విను. నేను ఇవాళ రాత్రికి ఆలస్యంగా ఇంటికి వస్తాను. ఇవాళ వ్యాపారస్తులందరికీ మీటింగ్ ఉంది, నన్ను కూడా అక్కడికి పిలిచారు. సరే చెన్నయ్య గారు, మీరు ఎంత రాత్రి వేళొచ్చినా నేను మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. కానీ ఎందుకు అయ్యగారు, మీకు భోజనం వేడి చేసి పెట్టాలి కదా. కృష్ణ మాటలు విని కైలాష్ నవ్వుతూ తన బండిలో ఆఫీస్కి వెళ్లిపోతాడు. మీటింగ్లో అదే పట్నానికి చెందిన మరో పెద్ద వ్యాపారి రాజన్ కూడా కూర్చునుంటాడు. వ్యాపారస్తులందరూ అతని మీద దొంగతనం నేరాన్ని మోపుతారు. మీటింగ్లో కైలాష్ తన వ్యాపారస్తులందరితోనూ, మీరెవరూ కూడా కంగారు పడకండి. దీని గురించి నేను ఒక వారంలో చెప్తాను. ఇక మీరందరూ వెళ్ళి మీ పనులు చేసుకోవచ్చు. మీటింగ్ పూర్తయిన తరువాత రాజన్ కసానా నవ్వుతూ కైలాష్ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. మీరేమనుకుంటున్నారు కైలాష్ గారు? ఈ వ్యాపారస్తులు నా మీద ఏదైతే నిందన వేశారో అది రైటా రాంగా? ఇందులో ఏముంది రాజన్? వ్యాపారస్తుల అందరి డబ్బులు మీ సీక్రెట్ బ్యాంక్ అకౌంట్లో పెట్టడం జరుగుతుంది. ఒకవేళ అకౌంట్లో నుండి డబ్బులు తగ్గాయంటే ఆరోపణ మీ మీదే పడుతుంది కదా. నేను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాను. వారం రోజుల్లో పూర్తిగా తెలిసిపోతుంది మీ మీద పడిన నింద నిజమా కాదా అనేది. చూడండి కైలాష్ గారు, నేను మీకు అబద్ధం చెప్పడం లేదు. నేను వ్యాపారస్తుల 100 కోట్ల డబ్బులు దొంగిలించాను, ఇది నిజమే. మీరు ఆ వ్యాపారస్తుల ముందు నన్ను నిర్దోషిగా నిరూపిస్తే నేను వాటిల్లో 50 కోట్లను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. రాజన్ మాటలను విని కైలాష్కి చాలా కోపం వస్తుంది. అతను లాగిపెట్టి రాజన్ని చెంప మీద కొడతాడు. నువ్వు కొంచెమైనా సిగ్గుపడాలి రాజన్. ఇక నేను నిన్ను జైలుకు పంపిస్తాను. ఆ మాట చెప్పి కైలాష్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. రాజన్ కసానా కోపంతో పళ్ళు కొరుకుతూ, నువ్వు నన్ను జైలుకు పంపించడానికి అసలు నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా. రాజన్ కసానా చాలా తప్పుడు ప్రవర్తన కలిగిన వ్యక్తి. అతను తన గూండాలందర్నీ పిలిపించి, ఇవాళ రాత్రికి మీరు కైలాష్ ఫ్యాక్టరీకి నిప్పంటించండి. నాకు కబురందింది, కాసేపటి క్రితమే కైలాష్ కోట్లు విలువ చేసే సరుకును తన ఫ్యాక్టరీలో పెట్టించాడట. తను ఇంతవరకు తన సరుక్కి ఇన్సూరెన్స్ కూడా చేపించలేదు. ఫ్యాక్టరీ కాలిపోయిన తర్వాత కైలాష్ రోడ్డును పడతాడు. రాజన్ కసానా గూండాలు అదే రాత్రి కైలాష్ ఫ్యాక్టరీకి నిప్పంటిస్తారు. కైలాష్ ఫ్యాక్టరీ కాలి బూడిదైపోతుంది. దాంతోపాటు దానిలోపల ఉన్న కోట్ల రూపాయల సరుకు కూడా. కైలాష్ రోడ్డున పడతాడు. అంత నష్టం జరగడం వల్ల కైలాష్ షాక్కి గురవుతాడు. ఒకరోజు రాత్రి కైలాష్ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురవుతాడు. కైలాష్ చెల్లెలు తానియా తన చిన్నన్నయ్యల నంబర్కి కాల్ ట్రై చేసి అలసిపోతుంది. కాని ఎవరూ కూడా తన ఫోన్ని లిఫ్ట్ చేయలేదు. ఇక కైలాష్ దగ్గర వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు మిగల్లేదు. కాసేపట్లో కృష్ణ కొంత డబ్బు తీసుకొస్తాడు. డాక్టర్కి చూపించిన తర్వాత కైలాష్ తన నౌకరు కృష్ణతో, కృష్ణ, నీ దగ్గర ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నా దగ్గర ₹1 కూడా లేదు. నువ్వెవరినైనా అప్పటికి తీసుకొచ్చావా? లేదయ్య గారు, మీ ఆరోగ్యం ఎప్పుడైతే పాడైందో అప్పుడు నేను రంజన్ బాబు జేబు నుండి కొంత డబ్బు తీసుకున్నాను. ఆయన తన జేబులో డబ్బులు పెట్టుకోవడం నేను చూశాను. కృష్ణ ఆ మాట చెప్తాడో లేదో అంతలో కైలాష్ ఇద్దరు తమ్ముళ్ళు కోపంగా వచ్చి, ఇతను దొంగతనం చేశాడానయ్యా? నీకు అసలెంత ధైర్యం? నా జేబులో నుంచి డబ్బులు తీస్తావా? అయ్యగారి ఆరోగ్యం ఉన్నట్టుండి పాడైపోయింది, అందుకనే నేను మీ జేబులో నుండి డబ్బులు తీసుకున్నాను. నా దగ్గర అంత డబ్బులేమీ లేవు ఈయన వైద్యానికి ఖర్చు పెట్టడానికి.
ఇక మీదట నా జేబులో చేయి పెట్టావంటే ఇంకంతే. మీరేం మాట్లాడుతున్నారు రంజన్ బాబు? అయ్యగారికి అంతా బాగున్నప్పుడు మీరు ఆయన సంపాదనని 2 చేతులా ఖర్చు పెట్టేశారు. ఇవాళ ఆయనకు టైం బాగలేనప్పుడు ఆయన వైద్యానికి కూడా మీరు డబ్బు ఖర్చు పెట్టలేను అంటున్నారా? నేను నా కళ్ళతో చాలాసార్లు చూశాను మీ అన్నయ్య జేబులో నుంచి మీరు డబ్బులు తీయడం. ఎప్పుడు నేను దాని గురించి అయ్యగారితో చెప్పినా సరే ఆయన ఎప్పుడూ కూడా నవ్వుతూ వదిలేసేవారు. నా మీద చాడీలు చెబుతావా దొంగ వెధవా? రంజన్ కృష్ణాని చెంపదెబ్బ కొడతాడు. అయ్యగారు, వీళ్ళు నన్ను కొడుతున్నారు. మీరు వీళ్ళని ఎందుకు ఏమీ అనడం లేదు? నువ్వు దొంగతనం చేసావు కృష్ణ. ఇప్పుడే నువ్వు మా ఇంట్లో నుండి వెళ్ళిపో. మీరేం మాట్లాడుతున్నారు అయ్యగారు? మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేను కేవలం మీ వైద్యం కోసమే రంజన బాబు జేబులో నుండి డబ్బులు తీశాను. అవును, కానీ నీకు దొంగతనం చేయడానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కాస్త ఆరోగ్యం పాడైందంతే. నేనేమి చావలేదు కదా. ఇప్పుడే నా ఇంట్లో నుండి వెళ్ళిపో. కైలాష్ కృష్ణాని ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేస్తాడు. కృష్ణ తన కళ్లల్లో కన్నీళ్లు నింపుకుని, నేను వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టను అయ్యగారు. అయ్యగారు, రంజన్ బాబు నా చెప్ప మీద కొట్టినప్పుడు నాకు అంత బాధగా అనిపించలేదు. కానీ మీరు నన్ను బయట గెంటితే నేను అది తట్టుకోలేకపోతున్నాను. ఇవాళ నేను ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాను. పెద్దంటి నౌకరు ఎంత మంచివాడైనా సరే అతన్ని ఎప్పుడూ తన యజమాని తన కాళ్ల కింద తొక్కేస్తాడు. ఆ మాట చెప్పి కృష్ణ కైలాష్ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు. అతను కోపంతో ఫుట్పాత్ మీదకి వెళ్లి ఏడవటం మొదలు పెడతాడు. అప్పుడే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చి పడిపోతాడు. ఆ వ్యక్తి చాలా దారుణంగా ఆయాసపడుతూ ఉంటాడు. అతని శరీరంలో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. నీకేమైంది? నీకు బుల్లెట్ తగిలినట్టుందే. ఆ వ్యక్తి ఒక చిన్న సీసాని, ఒక పెద్ద ఫైల్ని కృష్ణకిచ్చి, నేనొక సైంటిస్ట్ని. నా వెనక కొంతమంది వెంటపడుతున్నారు. నువ్విక్కడి వ్యక్తిలా లేవు. పల్లెటూరుకు చెందిన వ్యక్తిలా ఉన్నావు. కానీ ఇదేంటిది? ఈ బాటిల్లో ఉన్నది నేను తయారు చేసిన ఒక ఫార్ములా. దీంతో నువ్వు వజ్రాలను పండించొచ్చు. ఈ ఫైల్లో దాని ఫార్ములా కూడా రాసింది. అంతలో కొంతమంది చేతిలో తుపాకీ పట్టుకుని కృష్ణ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. కృష్ణ అక్కడ్నుంచి పారిపోతాడు. తిన్నగా తన ఊరికి చేరుకుంటాడు. కృష్ణకి కొంచెంగా పంట భూమి ఉంటుంది. కృష్ణ తన పొలంలో పనస విత్తనాలను వేస్తాడు. అతను ఆ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం సీసాలో ఉన్న కెమికల్ని పంట మీద చల్లుతాడు. అప్పుడతని కళ్ల ముందే ఒక చమత్కారం జరుగుతుంది. చెట్లకి వజ్రాల పనస పళ్ళు కాస్తాయి. అది చూసి కృష్ణ సంతోషంతో పిచ్చివాడవుతాడు. అదే సమయంలో వాళ్ళమ్మ కూడా అక్కడికి వెళ్తుంది. అమ్మా, చూసావా? ఇప్పుడు నేను కొన్ని రోజుల్లోనే ధనవంతుడినైపోతాను. ధనవంతుడినైన తర్వాత నేను అందరికంటే ముందు అయ్యగారికి సమాధానం చెప్తాను. ఎందుకంటే ఆయన కూడా నన్ను దొంగ అన్నారు. నిజానికి నేను ఆయన కోసమే దొంగతనం చేశాను. కృష్ణ మాటలకి వాళ్ళమ్మ నవ్వుతూ ఇలా అంటుంది. నాకు కైలాష్ గురించి చాలా కాలంగా తెలుసు బాబూ. నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పుడు తను నిన్ను ఎంతో ప్రేమగా ఇక్కడ్నుంచి తీసుకువెళ్లాడు. పాపం తను నిన్ను ఎందుకు ఇంట్లో నుంచి తరివేశాడంటే అతనిప్పుడు పేదవాడైపోయాడు. అతని తమ్ముడు రంజన్ తన కళ్ల ముందే నిన్ను చెంపదెబ్బ కొట్టడం అతను తట్టుకోలేకపోయాడు. అందుకే నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి అని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. తన తల్లి మాటల్ని విని కృష్ణ ఆలోచనలో పడతాడు. ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. నేను వచ్చేసేటప్పుడు అయ్యగారు ఎందుకు ఏడ్చారో. నువ్వేం బాధపడకు, నేనంతా సరిచేస్తాను. కృష్ణ ఆ వజ్రాలన్నిటినీ కూడా అమ్మేస్తాడు. ఆ తర్వాత చాలా ధనవంతుడవుతాడు. కాని ఎప్పుడైతే అతను కైలాష్ ఇంటికి వెళ్తాడో అప్పుడక్కడికి తెలుస్తుంది కైలాష్ భార్య చనిపోయిందని. ఇక కైలాష్ తమ్ముళ్ళు తనని మెడపట్టి ఇంట్లో నుంచి గెంటేశారు అని, కైలాష్ ఇల్లు కూడా అమ్మేశారు అని. కృష్ణ ఊరంతా కూడా కైలాష్ ఇంకా తాన్యా కోసం వెతకడం మొదలు పెడతాడు. అలా వెతుకుతూ అతను కైలాష్ ఫ్యాక్టరీకి వెళ్తాడు. ఫ్యాక్టరీలోని ఒక పాత పనివాడు కృష్ణతో ఇలా అంటాడు. కైలాష్ అయ్యగారికి చాలా అన్యాయం జరిగింది. నువ్వు రావడానికి చాలా ఆలస్యం చేశావు. నాకు ఎలాగైనా సరే కేవలం ఒక్కసారి అయ్యగారి గురించి తెలిస్తే చాలు. తెలుసా కృష్ణ, నేను నా జీవితంలో కైలాష్ సార్ లాంటి నిజాయితీ గల వ్యక్తిని చూడలేదు. నిజమేంటంటే కృష్ణ, కైలాష్ సార్ ఫ్యాక్టరీకి నిప్పు అంటుకోలేదు, నిప్పును అంటించారు. నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నిజమే చెబుతున్నాను కృష్ణ. అది ఎవరో కాదు, రాజన్ కసానే అంటించాడు. కానీ నాకొక విషయం అర్థం కావడం లేదు. అసలు ఫ్యాక్టరీకి నిప్పు అంటించడంలో అతను ఎలా విజయం సాధించాడు? నాకేం అర్థం కావడం లేదు.
ఎందుకంటే కైలాష్ గారు తన ఫ్యాక్టరీలో ఎటువంటి గ్యాడ్జెట్ పెట్టించారు అంటే ఫ్యాక్టరీలో ఎవరైనా స్మోకింగ్ చేసినా కూడా వెంటనే సైరన్ మోగుతుంది. కానీ ఆ రోజు రాత్రి మోగలేదు. భగవంతుడు రాజన్ కసానాని అప్పటికే క్షమించడు. ఆ మాట చెప్పి ఆ కూలివాడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాని కృష్ణ వెతకడం మాత్రం మానలేదు. ఒకరోజు కృష్ణ తన కార్లో కైలాష్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అతని దృష్టి రంజన్ ఇంకా రాహుల్ మీద పడుతుంది. వాళ్ళిద్దరూ కైలాష్ అతిపెద్ద శత్రువు రాజన్ కసానాతో పాటు కార్లో వెళ్తూ ఉంటారు. కృష్ణ వాళ్ల కార్ని వెంబడిస్తూ వాళ్ల ఆఫీస్కి చేరుకుంటారు. దొంగచాటుగా వాళ్ల మాటల్ని వింటాడు. రంజన్ ఇంకా రాహుల్ రాజన్ కసానాతో మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని మెచ్చుకొని తీరాల్సిందే రాజన్ గారు. మీరు అన్నయ్య ఫ్యాక్టరీకి నిప్పంటించారు. దాని గురించి అన్నయ్యకి ఏమీ తెలియలేదు. అక్కడి నిప్పుని మీరే అంటించారు అని. కైలాష్కైతే ఈ విషయం కూడా తెలియదు కదా. తన ఫ్యాక్టరీలో నిప్పంటించడానికి సాయం చేసింది తన సొంత తమ్ముళ్ళు అని. 50 కోట్ల డబ్బు కోసం సొంత తమ్ముడు కూడా తన అన్నయ్యని చంపిస్తాడు. పైగా కైలాష్ మా ఇద్దరికి సవత అన్నయ్య కదా. అప్పుడే కృష్ణ వాళ్ల ముగ్గురు ముందుకి వెళ్లి నిలబడతాడు. వాళ్ళు ముగ్గురూ కృష్ణాని చూసి ఎంతగానో కంగారు పడతారు. కృష్ణ, నువ్వు ఈ ఖరీదైన బట్టలు ఎలా వేసుకున్నావు? నువ్వెక్కడైనా దొంగిలించావా ఏంటి? దొంగిలించి కాదు రంజన్ బాబు, నేను నా కష్టార్థంతో సంపాదించాను. కష్టమంటే మీ ఇద్దరికేం తెలుస్తుంది? మీరిద్దరూ మీ అన్నయ్య సంపాదించిన డబ్బును 2 చేతుల నాశనం చేశారు. అయినా మీరిద్దరూ ఇంత నీచానికి దిగజారుతారని నేను కలలో కూడా ఊహించలేదు. సొంత అన్నయ్య కూడా తన తమ్ముళ్ళ గురించి ఇంతగా ఆలోచించడు. కానీ అయ్యగారు మీ ఇద్దరి సవత తమ్ముళ్ళ కోసం చేశాడు. అయితే నువ్వెందుకు మా క్లాస్ పీగుతున్నావు? ఇప్పుడు మీరు నాకు మర్యాదగా ఈ విషయం చెప్పండి. అయ్యగారు ఎక్కడున్నారు? ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియదు. వెతకాలనుకుంటే ఏదైనా గుడి దగ్గర వెళ్ళి వెతుకు చూడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఎక్కడ అడుక్కుంటూ ఉంటారు. మీరిద్దరిని నేను ఏం తలుచుకున్నా కూడా ఏం చేయలేను. ఎందుకంటే అయ్యగారు మీ ఇద్దరిని ఎంతో ప్రేమిస్తున్నారు. మీరిద్దరు చేసిన దానికి ఆ భగవంతుడే మీ ఇద్దరిని శిక్షిస్తాడు. కానీ రాజన్ కసానా, ఏ రోజైతే నాకు అయ్యగారు కనిపిస్తారో ఆ రోజే నేను నీకు శిక్ష విధిస్తాను. ఆ మాట చెప్పి కృష్ణ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. కృష్ణ పిచ్చివాడ్లాగా కైలాష్ కోసం వెతుకుతూనే ఉంటాడు. కొన్ని నెలల తరువాత కృష్ణ ఒక గుడికి వెళ్తాడు. తను చూసేసరికి కైలాష్ ఇంకా తన చెల్లెలు తానియా గుడి బయట కూర్చుని ఉంటారు. అది చూసి కృష్ణ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. అతను పరిగెత్తుకుంటూ కైలాష్ దగ్గరికి వెళ్తాడు. నేనొచ్చానయ్య గారు, నన్ను క్షమించండి. నేను మీ చెంపదబ్బని అర్థం చేసుకోలేకపోయాను. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. కృష్ణని ధనవంతుడిగా చూసి కైలాష్ కళ్లల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. తానియాకి కూడా. నువ్వు వెళ్ళిన తర్వాత నా భార్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది కృష్ణ. నాకు కొన్ని రోజుల క్రితమే తెలిసింది నా ఫ్యాక్టరీకి నిప్పు నా తమ్ముళ్లే పెట్టించారు అని. ఇక భగవంతుడు వాళ్ళిద్దరికీ శిక్షణ కూడా విధించాడు. మొన్ననే వాళ్ళిద్దరూ ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. బహుశా మీకు పూర్తి విషయం తెలియదనుకుంటానయ్య గారు. ఈ ఆటలో అసలైన సూత్రధారి రాజన్ కసానా. అతనే రంజన్, రాహుల్ బాబుని తప్పుదారి పట్టించారు. వాళ్ళిద్దరికీ 50 కోట్లు ఇస్తానని ఆశ చూపించి ఫ్యాక్టరీకి నిప్పి పెట్టించాడు. అసలు నేరస్తుడు రాజన్ కసానా. అప్పుడే కైలాష్ కళ్ళు తిరిగి నేల మీద పడిపోతాడు. అది చూసి కృష్ణ ఇంకా తానియా ఎంతగానో కంగారు పడతారు. మీరేం కంగారు పడకండి అయ్యగారు. నేను ఇప్పుడే ఈ క్షణమే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. లేదు కృష్ణ, లేదు. నువ్వు సరైన సమయానికే వచ్చావు. నిజానికి నాకు క్యాన్సర్ ఉంది. ఇక నేను బ్రతకను. కానీ నేను పోయిన తర్వాత తానియాని నువ్వే చూసుకోవాలి. తనని పెళ్లి చేసుకో. రాజన్ కసానాని వదలొద్దు. ఆ మాట చెప్పి కైలాష్ ప్రాణాలు వదిలేస్తాడు. కృష్ణ కైలాష్కి అంతిమ సంస్కారాలు చేస్తాడు. అదే రోజు తానియాని కూడా పెళ్లి చేసుకుంటాడు. కృష్ణ ఇప్పుడు చాలా ధనవంతుడవుతాడు. కృష్ణ సరిగ్గా రాజన్ కసానాలాగే తన ఫ్యాక్టరీకి నిప్పంటిస్తాడు. రాజన్ కసానా కూడా రోడ్డున పడతాడు. కాని అతను ఆ షాక్ ని తట్టుకోలేకపోతాడు. అతను పిచ్చివాడవుతాడు. కొన్ని రోజుల తర్వాత కృష్ణ తన భార్య తానియాని తీసుకుని ఊరికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక బంగ్లా కట్టుకుని ఉంటాడు. కృష్ణ ఇవాల్టికి వజ్రాలనే పండిస్తూ ఉంటాడు.